రాజమహేంద్రవరంలో నూతన సంవత్సర వేడుకల హడావుడి ఉదయం నుంచి మొదలైంది. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగర ప్రజలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా పూల బొకేలు, మిఠాయిలు, కేకులు, పండ్లు ఇళ్ల ముందు వేసేందుకు రంగవల్లులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి కనిపించింది. అర్ధరాత్రి తర్వాత నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మందుబాబులు కూడా సిద్ధమయ్యారు. మందుబాబులు మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ఆఫర్లతో కూడిన ప్రత్యేక విక్రయ స్టాళ్లు వెలిశాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రజలకు ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర సంతోషం వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6వ డివిజన్లో ఆయన కూటమి నాయకులతో కలిసి పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. సామాజిక పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా నేరుగా లబ్ధిదారులను ఆరా తీశారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికాకుండా ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా సిబ్బందికి సూచించారు. ఈ ఉదయం వియల్పురం పరిసర ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు పింఛన్ పంపిణీ ప్రారంభం కాగా నగరంలో మొత్తం 27,928 మంది పింఛన్దారులకు 12,31,74,500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మాధవి, సచివాలయ సిబ్బంది ఉన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం పరిసర గ్రామాలతో కలిపి రింగ్ రోడ్డును నిర్మిస్తామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వెల్లడించారు. రుడా 7వ బోర్డు సమావేశం నగరపాలక సంస్థ కార్యాలయంలో బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై తమ నియోజకవర్గాలకు సంబంధించిన అజెండా అంశాలు, అభివృద్ధి పనులపై చర్చించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా రుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణాలకు బోర్డు ఆమోదం తెలిపినట్లు, అయితే సదరు ప్రతిపాదనలు ప్రభుత్వ అనుమతుల కోసం పంపనున్నట్లు తెలియజేశారు. ప్రముఖ అర్బన్ డిజైనర్ కిరణ్ బమిడిపాటి రుడా పరిధిలో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధుల సమీకరణ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సెట్టిబలజ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రుడా కార్యదర్శి ఎంవీఆర్ సాయిబాబా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్పీవీ రెడ్డి, ఆర్డీఎంఏ నాగనరసింహారావు, ఆర్డీడీ టీపీ జి సుబ్బారావు, కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లు, ఎస్ఈఏపీ ఏపీడీసీఎల్ తిలక్ కుమార్, రుడా ఈఈ నాగేశ్వరి, ఏవో ప్రశాంత్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు పుష్పగుచ్చాలు, పూలదండలు, శాలువాలు వంటివి తీసుకురావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు తీసుకురావాలని కోరారు. విద్యను ప్రోత్సహించే ఆలోచనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించడం ఒక మంచి సాంప్రదాయంగా నిలుస్తోందని పేర్కొంటూ ఈ మేరకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. కుటుంబ సభ్యులతో ఇంటి వద్దనే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ మంచి విలువలు ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సంవత్సరం జిల్లాలో శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజ పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులతో అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లను, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే మద్యం షాపులు, బార్లు మరియు రెస్టారెంట్లు విధిగా మూసివేయాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బైకులపై విన్యాసాలు, రేసింగ్లు వంటివి చేసిన వారిపై షీట్లు తెరుస్తామన్నారు.
మైనర్ అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఒంటరిగా రాత్రి వేళల్లో తిరగరాదని హెచ్చరించారు. రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగులు, మందుగుండు సామాగ్రి కాల్చడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అర్ధరాత్రి 1:30 తర్వాత రోడ్లపై ఎటువంటి సరైన కారణం లేకుండా తిరగరాదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ల వద్ద సీసీటీవీలు, కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, అక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బాధ్యత వహించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శక్తి టీం బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల ముసుగులో పేకాటలు, కోడిపందాలు, జూదము వంటి ఆడిన అశ్లీల నృత్యాలు నిర్వహించిన అటువంటి వారిపై ప్రత్యేక బృందాల ద్వారా దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్గేట్ ఛార్జీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్లు, వంతెనలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3-4 రోజుల పాటు టోల్ గేట్ల నిర్వహణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ 200% అధికంగా ఉంటుందన్న మంత్రి టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా సహకరించాలని లేఖ రాశారు.